Good morning. Welcome to 3060 Headlines. అమెరికా ఫస్ట్ అన్నదే నా విధానం. భూమిపై ఉగ్రవాదం లేకుండా చేస్తానన్న ట్రంప్. స్వల్ప మార్పులతో ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం. ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం. దావోస్ నుంచి నేడు రాష్ట్రానికి చంద్రబాబు. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన పర్యటన. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యం. ఇవాళ రెండో రోజు జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశం. బీసీసీఐకి బాస్ట్ గా రంగంలోకి దిగిన కేంద్రం. సుప్రీంకోర్టు తీర్పుపై అటార్నీ జనరల్ రివ్యూ పిటిషన్. కేంద్రం కొమ్ములు వంచారు తమిళులు. జల్లికట్టుపై పోరులో గెలిచారు. తమిళనాడు పంపిన జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్ర పర్యావరణ న్యాయశాఖ స్వల్ప మార్పులతో ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వినతి మేరకు జల్లికట్టుపై తీర్పును సుప్రీంకోర్టు వారం పాటు వాయిదా వేసింది. దీంతో తమిళనాట సంబరాలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం దావోస్ లో పెట్టుబడుల వేట సాగిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయి, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి అన్న విషయాలను దావోస్ లో ప్రపంచ వ్యాపారవేత్తలకు వివరిస్తున్నారు బాబు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో అందరికీ ఇంటర్నెట్ అనే అంశంపై తన విధానాలను ఆవిష్కరించింది ఏపీ ప్రభుత్వం. ఫైబర్ గ్రిడ్, సీఎం కోడ్, డాష్ బోర్డ్ వంటి అంశాలపై బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ప్రత్యేక ఆసక్తి కనబర్చాయి. ఏపీ అనుసరిస్తున్న విధానాలు, ఇంటింటికి ఇంటర్నెట్ వంటి అంశాలపై ప్రపంచ దేశాలు దృష్టి నింపాలని సూచించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధికారులు. 5 రోజుల పర్యటన కోసం ఈ నెల 16న దావోస్ కు వెళ్లిన బాబు ఇవాళ తిరుగు ప్రయాణమవుతారు. మూసీ ప్రక్షాళన కోసం అంతర్జాతీయ అనుభవాలను ఉపయోగించుకుంటామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి యాంగ్ ఛీ సియోల్లో ఉన్న చాంకీచ నది ప్రక్షాళన జరిగిన తీరును మంత్రి పరిశీలించి తెలుసుకున్నారు. అధికారుల నిబద్ధతను ప్రశంసించారు మంత్రి. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణతో సిద్దమవుతున్నారు బీజేపీ నేతలు. ఈ మేరకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక నేతలంతా సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికతో ముందుకెళ్లమని నిర్ణయించారు. పెద్ద ఎత్తున సభలు, ర్యాలీలు, వీలైతే డోర్ టు డోర్ ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. 2017-18 వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో అదే నెల 10-15 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాలనుకుంటోంది సర్కార్. అందుకు సంబంధించిన సన్నాహక సమావేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. ప్రధాన శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై పలుమార్లు సమీక్షలు జరిపారు. ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రకటన, మైనారిటీలపై వరాలు ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. బ్రాహ్మణ పేదల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఓ సొసైటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. త్వరలో సొసైటీని రిజిస్టర్ చేసి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బ్రాహ్మణ సదన్ కోసం ఇప్పటికే స్థలం కేటాయించినందున భవన నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాహ్మణులకు వసతి కల్పించాలని, పేద పిల్లలు చదువుకోవడానికి అనువైన వాతావరణం ఉండాలని సూచించారు. ఏపీ నుంచి అన్ని వ్యవహారాలు నడిపే దిశగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీసును బెజవాడ తరలించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిపై జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయ భేటీలు, ముఖ్య సంప్రదింపులు మొదలుకొని కీలక మీడియా సమావేశాలు సైతం హైదరాబాద్ లోటస్ పాండ్ కార్యాలయం నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే హైదరాబాద్ ను వదిలి అమరావతికి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చే దసరా వరకు గుంటూరు సమీపంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రతిపక్ష నేత జగన్. ప్రకాశం జిల్లా పీసీ పల్లెలో ఆయన పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ బారిన పడి 424 మంది చనిపోయినా ప్రభుత్వంలో స్పందన రావడం లేదని విమర్శించారు జగన్. బాధితుల సమస్యలపై స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది వైసీపీ.
సెక్రటేరియట్ అసెంబ్లీ అమరావతికి వెళ్లాయి. ఇక ఏపీ ట్రాన్స్కో, జెన్కో కార్యాలయాలు కూడా అదే బాట పట్టనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలన సాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. విజయవాడ గుణదలలో విద్యుత్ సౌధ సిద్దమవుతోంది. ముందు విద్యుత్ సంస్థలు తరలి వెళ్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరలిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 8 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో జగన్ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. వైసీపీ జెండాలు పట్టుకుని తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారని చెప్పిన అఖిలప్రియ వైసీపీ నేతలు అసలు గొడవే జరగలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జగన్ ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో మహిళా ఎమ్మెల్యే అఖిలప్రియపై జరిగిన దాడికి ప్రతిపక్ష నాయకుడు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూపూడి ప్రభాకర్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రాజధాని ప్రాంత రైతులు పొలాలను ఇస్తే ఓర్చుకోలేక అడ్డుకోవడానికి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జగన్ కు సరికాదని హితవు పలికారు జూపూడి.